హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇది వచ్చేసి మా ఊరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నా డ్రైవింగ్ అనమాట. నా డ్రైవింగ్ చూసి దడుచుకోవద్దండి, చాలా స్లోగా వస్తానని. మనము మామూలుగా ఎక్స్ప్రెస్ అండి, కాకపోతే మా ఆయన పక్కన కూర్చున్నాడు కదా, స్లో 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 అంటున్నాడు అనమాట. అందుకే ఇంకా మెల్లిగా దీని బదులు తోసుకొని పోవడం మేలు. నేను అదే చెప్పా, దీని బదులు తోసుకొని పోవడం మేలు, తోలుకొని పోవడం కన్నా నెట్టుకొని పోవడం అయితే ఇంకొంచెం ఫాస్ట్గా పోతుంది అనేసి అంటే, అలా కాదు ఇలా కాదు ఇలా కాదు అలా కాదని నేను భయపెట్టేస్తున్నాడు. అంతేలేండి, ఎక్స్పీరియన్స్ డ్రైవర్ల ముందర మనము చిన్న చిన్న డ్రైవర్లం కదా, మనము అంత పర్ఫెక్ట్ అని కాదు కదా. అందుకే మన గురించే కదా వాళ్ళు జాగ్రత్త చెప్తూ ఉంటారు, అలా అన్నమాట. ఇదైతే ఎక్కువ ఏం షూట్ చేయలేదులేండి, చాలా తక్కువగానే వీడియో. అదే మీ ముందుకైతే తీసుకొని వచ్చేసాను. ఎందుకమ్మా మాకు ఈ సోది అంటారేమో, ఊరికే నా గురించి మీరు తెలుసుకున్నట్టు ఉంటుంది కదా, అందుకనేసి అలా పెట్టాను. మా ఆయన అయితే ఏదో నాకేదో చెప్తున్నారు, అలా పోకూడదు, మార్జిన్ చూసుకోవాలి. లేదు, నేను నార్మల్గానే నా మార్జిన్లో నేను పోతున్నాను అంటే, అలా కాదు, అదే ఏదో చెప్తున్నాడు, దాని గురించి టిప్స్ అనమాట. నేను ఆటో మీదకి నేను పోలేదు లేబ్బా, నేను సైడ్కి వెళ్తున్నాను అన్నా కూడా లేదనేసి స్టీరింగ్ పట్టుకున్నాడు. ఇంకా సరేలే. ఇంకోటి ఏంటంటే, ఈ కారు వచ్చేసి ఆటోమేటిక్ అండి, ఆటోమేటిక్ కారు. మామూలుగా నేను ఇన్నోవా కూడా తోలుతాను, కానీ ఇది వచ్చేసి ఆటోమేటిక్ కార్ అనమాట, స్విఫ్ట్ కారు. మందైతే ఇన్నోవా అండి. ఇన్నోవా డ్రైవింగ్ కూడా చేసినట్టున్నాను, ఏమో గుర్తులేదు. ఇన్నోవా డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను, కానీ మరి మా ఊరు నుంచి పీలేరు దాకా దోలాను, మళ్ళీ తీసుకునేసాడు. ఎందుకంటే కొంచెం ఈవినింగ్ టైం కదా, ఆర్డీఓలు కేసు రాస్తూ ఉంటారనేసి, నాకు అసలే లైసెన్స్ కూడా లేదనేసి పీలేరు దాకా ఒక 10 కిలోమీటర్స్ తోలినాను, తర్వాత తీసుకునేసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా అందరికీ థ్యాంక్ యూ.